బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి రోరింగ్ సక్సెస్తో హ్యాపీగా ఉన్న బాలయ్య ఏ ఒక్క ఇంటర్వ్యూలో కూడా అన్బ్యాలెన్స్డ్గా మాట్లాడలేదు. సినిమా సక్సెస్ గురించి ఆడియన్స్, సక్సెస్ రేంజ్ గురించి కలెక్షన్స్ మాట్లాడుతున్నాయి. మొదటి వారంలో 41,69,00,000 షేర్ సాధించిన గౌతమిపుత్ర శాతకర్ణి అప్పుడే టాప్ 10లోకి ఎంటర్ అయింది. టాప్ 9th ప్లేస్లో నిలిచిన శాతకర్ణి నెక్స్ట్ టార్గెట్స్ సరైనోడు, నాన్నకు ప్రేమతో, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు. ఈ సినిమా ఫుల్ రన్లో ఈ 3 సినిమాల కలెక్షన్స్ను ఈజీగా దాటేటట్టు కనిపిస్తుంది. పైగా ఈ సినిమాని థియేటర్స్ కొరత కారణంగా ఇప్పటి వరకు గల్ఫ్లో రిలీజ్ చేయలేదు. ఇప్పుడు అక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ ఉండడంతో డిమాండ్ కూడా ఎక్కువగా ఉందట. ఇక ఏ ఒక్క సెంటర్లో కూడా థియేటర్స్ తగ్గించిన దాఖలాలు లేవు. ఓపెనింగ్ డే రికార్డ్ మినహాయిస్తే ఈ సినిమా చాలా బాగా ఫేర్ చేస్తుంది. ముఖ్యంగా ఓవర్సీస్లో అందరినీ ఆశ్చర్యపరిచే కలెక్షన్స్ సాధిస్తుంది. ఇప్పటికే లెజెండ్ సాధించిన ఆల్ టైమ్ కలెక్షన్స్ రికార్డుని గౌతమిపుత్ర శాతకర్ణి దాటి దూసుకుపోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్, నాన్ ఫ్యాన్ అనే తేడా లేకుండా ఈ సినిమాని ఆదరిస్తున్నారు. సో జెన్యూన్ హిట్ కొట్టిన బాలయ్య మూవీ నెక్స్ట్ టార్గెట్ బన్నీ ఎన్టీఆర్ల సినిమాలే. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.